హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఐస్ ఛానల్. మీకు ఒక చిన్న విషయం చెప్తా. మీ దగ్గర ఒక 10 years బ్యాక్ ఎవరన్నా వచ్చి ఒక కార్ డ్రైవర్ లేకుండానే ఆటోమేటిక్గా డ్రైవ్ చేస్తుందంటే మోస్ట్లీ మీ రిప్లై అనేది నోటికి వచ్చినట్టు తిట్టింటారు. బట్ ఇప్పుడు టెస్లా కార్స్ అదే చేస్తుంది. అలా టెక్నాలజీ పెరిగే కొద్దీ ఓ పక్క చిన్న భయం కూడా స్టార్ట్ అవుతుంది. ఎక్కడ అవి మనకే ఎదురు తిరుగుతుందేమో అని. ఈ మూవీ కూడా అలానే ఉంటుంది. మన హీరో అతని వైఫ్తో కార్లో వస్తుంటే కార్ యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు అక్కడికి వచ్చిన 4 గుండాలు హీరోని అతని వైఫ్ని షూట్ చేసేస్తారు. ఎలాగో మన హీరో బతికేస్తుంటాడు. బట్ బతికేం ప్రయోజనం, బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోయి ఉంటుంది. దాని తర్వాత హీరో పగ తీర్చుకునేకి బాడీలో ఒక చిప్ ఇన్స్టాల్ చేసుకుంటాడు. ఆ చిప్ ద్వారా హీరో వల్ల నడిచేకి పరిగెత్తేకని అన్నీ సాధ్యమవుతుంది. ఇంకా వాడి వైఫ్ని చంపిన వాళ్ళని కనిపెట్టి ఎవరు చంపారు, ఎందుకు చంపారు అని తెలుసుకుంటా ఉంటే అప్పుడు హీరోకి ఎదురైన ఒక భారీ షాక్. లాస్ట్లో ఎండ్ ఆఫ్ ద మూవీలో కర్త కర్మ క్రియ అని అన్నీ ఒకరే ఉంటారు. ఇట్లా బుర్ర పేలేలా మైండ్ బ్లోయింగ్గా చెప్పిన మూవీనే అప్గ్రేడ్. మూవీ ఓపెన్ చేస్తే ఎంతో అప్డేటెడ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్న కాలంలో ఇంకా పాత సామాన్లు పాత పాటలు పెట్టుకున్న మన హీరో గ్రే. మనోడు నమ్మేది ఎప్పుడో ఒకటే, ఇన్వెన్షన్స్ ఉండాలి బట్ అవి హ్యూమన్స్ని రీప్లేస్ చేసేటట్టు ఉండకూడదు అని. ఇప్పుడు కూడా చూడండి, వాడుండే మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఆ కార్ని రోబోట్సే రిపేర్ చేసేస్తాయి. బట్ మనోడు కావాలని చేత్తో రిపేర్ చేస్తా అంటాడు. యాజ్ ఏ మెకానిక్గా వాడే రోబోట్స్కి రిపేర్ చేసేకిస్తే వాడిని నమ్మి ఇంకెవరు ఇస్తారు చెప్పండా, అందుకే వాడే చేస్తా అంటాడు. బట్ అతని వైఫ్ ఏమో టోటల్ ఆపోజిట్ అనమాట. ఇప్పుడు కూడా తను పనిచేస్తుండేది హ్యూమన్స్లో ట్రాన్స్ప్లాంట్ చేసే ఒక అప్డేటెడ్ టెక్నాలజీ గురించే. తన కార్ చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఆటోమేటెడ్ వాయిస్ కంట్రోల్డ్ కార్. ఆమె పేరు ఆశా. వాళ్ళిద్దరు ఇంటి లోపలికి పోయింటే ఎంత టెక్నాలజీ డెవలప్మెంట్ చూడంట. ఫ్రిడ్జ్ లోపల ఉండే గుడ్లు అయిపోయిందంట. ఇప్పుడు ఆ గుడ్లు లేదని ఆ వాయిస్ అసిస్టెంట్ చెప్తా ఉంటుంది. సర్లే అట్లయితే ఆర్డర్ చేసేది సింపుల్గా చెప్పేస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఎంత ఫీల్డ్ వర్క్ డిఫరెంట్గా ఉన్నా కూడా వాళ్ళిద్దరూ హ్యాపీగానే ఉంటారు. అప్పుడు హీరో ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటాడు. ఇంచేపు ఒక కార్ రెడీ చేసినాడు కదా, అది క్లయింట్కి డెలివరీ చేయాలంట. అది ఇక్కడ ఇంకా దగ్గర 30 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. యాడంత దూరం ఇంకా ఒకటే రావాలేమో అనేసి ఆశాను కూడా తోడుకు పిలుస్తాడు. సరే అని తను కూడా వస్తుంది. ముందర వీళ్ళిద్దరు క్లయింట్ కార్లో వస్తా ఉంటే వెనక ఆశా కారేమో ఆటోమేటిక్గా వీళ్ళిద్దరిని ఫాలో చేసుకుంటూ వస్తుంది. లాస్ట్కి ఊరు పేరు లేని ప్లేస్కి తీసుకొచ్చేసి ఉంటాడు. ఇక్కడ నీ క్లయింట్ ఉండేది అని అడిగితే రా నీకు చూపిస్తా అని ఆ 2 రాళ్ళ మధ్య నడుచుకొని పోతాడు చూడండి. బా, ఒక సీక్రెట్ బేస్మెంటే క్రియేట్ చేసి పెట్టుకుంటాడు ఆ కార్ ఓనరు. అతని పేరు ఎరాన్. వాందే ఈ కంట్రీలో మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని బిల్డ్ చేసిన కంపెనీ. ఇప్పుడు కూడా చూడండి, అదేదో ఆర్టిఫిషియల్ క్లౌడ్తో వర్క్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆశనే రికగ్నైజ్ చేస్తుంది వాడొక గొప్ప కంపెనీకి ఓనర్ అని. సర్లే, ఎట్లో మీరు ఇంత దూరం వచ్చినారు కాబట్టి మీకు చూపిస్తారండి అని చెప్పి ఒక చిన్న గ్యాడ్జెట్ లాంటివి చూపిస్తాడు. దాని పేరు స్టెమ్ అంట. అదేం చేస్తుంది నాశ అడిగితే ఏమన్నా చేస్తుంది. మనుషులు చేయాలనుకున్నవి చేయలేంది, కష్టంగా ఉండేది ఇంకొన్ని రోజుల్లో ఈ ప్రపంచం మొత్తం ఇదే కనిపిస్తుంది అని చెప్తాడు. అట్లయితే ఎరాన్ బ్రో, దాన్ని భద్రంగా మడిచిపెట్టుకో. ఇప్పుడే దాన్ని చూస్తా ఉంటే ఎవరిదో 10 మంది ఉద్యోగాలు ఊడేలా ఉంది. సర్లే మేము వస్తామని చెప్పి ఇద్దరు వచ్చేస్తారు. ఆ కార్ ఎట్లా డిజైన్ చేసి ఉంటారంటే లోపల ఉండే వాళ్ళకి బయట కనిపించదు, బయట ఉండే వాళ్ళకి లోపల కనిపించదు. అప్పుడు వాళ్ళిద్దరూ కొంచెం క్లోజ్గా ఉండే టైంకి ఆ కార్ డైరెక్షన్ పోయే రూటే మారిపోయి ఉంటుంది. ఆ కార్ యొక్క ఫ్రంట్ వ్యూని అప్పుడే విజిబుల్గా కనిపిస్తుంది. అది మన హీరో నోట్ చేస్తాడు. ఆశా, మనమేమో రాంగ్ రూట్లో పోతున్నాం చూడని చెప్తే తను కూడా చూసి హే గూగుల్ అంటే మన గూగుల్ యాక్టివేట్ అవుతుంది చూడండి. అట్లా వాళ్ళు క్యారా అనమాట. క్యారా, కార్ ఆఫ్ చేయని చెప్తే సారీ ఎర్రర్ అని చెప్తుంది. బ్రేక్ని 2 సార్లు ప్రెస్ చేస్తే కార్ ఆగుతుంది అని ఆశా చెప్తుంది. మనోడు కూడా ట్రై చేస్తాడు, అది కార్ ఆగినట్లేదు, ఇంకా ఫాస్ట్గా పోతుంది. ఆ కార్ క్రాష్ అవ్వకముందే మనోడు ఆశాకి సీట్ బెల్ట్ వేసేసి ఉంటాడు. అంతే, ఒక్కసారిగా తిరిగి పడుతుంది కారే. హీరో కన్నా చిన్న దెబ్బలు తగిలింటాయి కానీ ఆశకు మాత్రం ఏమైండదు. అందుకే సీట్ బెల్ట్ వేసుకోండా అనేది. వెంటనే ఒక కార్లో 4 దిగుతారు. నేను ఇంకా టెక్నాలజీ ఇంత బాగా అప్డేట్ అయింటుందిలే, కొంపదీసి మెడికల్ టీం ఏమైనా వచ్చిందేమో అనుకుంటే అదిదా కాదు, వాళ్ళంతా దొంగలు. హీరోని ఆశని బయట లాగేస్తుంటారు. ఆ విషయాన్ని పోలీస్ డ్రోన్ కనిపెట్టి పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేసి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు వచ్చేంత వరకు అక్కడ జరిగేది మొత్తం రికార్డ్ చేస్తూ ఉంటుంది. మన హీరోని ఇద్దరు పట్టుకుంటారు. ఈ టైంలో గొడవ పడి ఎస్కేప్ అయ్యేంత ఛాన్సు లేదు, టైము లేదు. సో వాళ్ళకి అనుకూలంగానే మాట్లాడతాడు హీరో. మీకేమన్నా గోల్డ్ క్యాష్ కావాలంటే అడగండా, ఇప్పుడే ఇచ్చేస్తాను అని చెప్తా ఉంటే అవునా ఇది చూద్దామనేసి పుట్టుక్కుని ఆశనే కాల్ చేస్తారు. మనోడు ఎగిరినందుకు వానికి ఒక్కటిచ్చి వీప్ మీద షూట్ చేసి వెళ్ళిపోతారు. వాని పక్కనే ఆశ ఉంటుంది. హీరో ఎంతగానో పాజిటివ్గా మాట్లాడతాడు ఆశని బతికించుకునేకి. కానీ అతని కళ్ళు ముందరే ఆశ చనిపోతుంది. ఇంకో 10 నిమిషాల్లో పోలీసు, అంబులెన్స్ అని అందరూ వచ్చేసి మన హీరోని ఎట్లా బతికిచ్చేస్తారు. అట్లే 3 months తర్వాత చూపిస్తారు.
ఈ 3 months లో బాగా గడ్డం మీసం పెరిగిపోయింటుంది. వాళ్ళు పోయే వాళ్ళు హీరో వీప్ మీద కాల్చింటారు, అంటే స్పైనల్ కార్డ్. దానివల్ల హీరో వల్ల లేచాక కాదు, ఇంకా వీల్ చైర్కే పరిమితం. హాస్పిటల్ నుంచి ఇంటికి డిశ్చార్జ్ చేసింటారు. హీరోకి బాడీ మొత్తం ప్యారలైజ్డ్ అయిపోయింటుంది, ఒక తల తప్ప. అంటే వాడిప్పటికి కూడా మాట్లాడతాడు. హీరో వాళ్ళమ్మ వాడి కోసమే వాయిస్ కంట్రోల్డ్ రోబోటిక్ ఆర్మ్స్ ని వాడి వంటగదిలో ఇన్స్టాల్ చేపించుంటుంది. ఏమన్నా ఫ్రూట్ జ్యూస్ ఇచ్చేకి, మెడిసిన్స్ ఇచ్చేకి, మీల్స్ కూడా ప్రిపేర్ చేసిస్తుందంట. వాటిని ఇన్స్టాల్ చేయడానికి ఎవరో ఒకరు వచ్చింటారు కదా, వాళ్ళు మన హీరోని చూసి సార్ మీరు జస్ట్ కమాండ్ ఇస్తే చాలు అవే మిగతా అంతా చూసుకుంటుంది అని చెప్తారు. కావాలంటే కమాండ్ ఇచ్చి చూడండి అని చెప్తే మనోడు ఉలుకు లేదు పలుకు లేదు. అప్పటి నుంచి హీరోకి తిందామన్నా తినబుద్ధి కాదు, పనుకుంటే నిద్ర రాదు. అసలు ఏ ఒక్క పని కూడా మనోడు వాళ్ళ చేసే కాదు. హీరోకి స్నానం చేపించేది, తినిపించేది, షేవింగ్ కూడా వాళ్ళ అమ్మే చేస్తూ ఉంటుంది. వాని లైఫ్ తెలుసుకుని వానికే బాధేసి ఏడ్చేస్తాడు. ఆశా మర్డర్ కేసులో ఎవరో సస్పెక్ట్స్ ఉన్నారు, ఎట్లా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని అడుగుతా ఉంటే వాళ్ళకి అక్కడ ఒక్క క్లూ కూడా దొరికిండదు. ఆశా మర్డర్ సీన్ జరిగేటప్పుడు పైన ఒక డ్రోన్ ఎగురుతా ఉండింది కదా, అది పోలీసు వాళ్ళదే అనమాట. అది న్యాయంగా ఎట్లా పనిచేయాలంటే క్రైమ్ సీనే కాకుండా సస్పెక్ట్ యొక్క ఫేస్ కూడా రికగ్నైజ్ చేయాల. కానీ అది నైట్ టైం అయింటుంది. అదే కాకుండా వాళ్ళు నలుగురు మాస్క్ వేసుకున్నారు కాబట్టి కనిపెట్టేకి కొంచెం కష్టమైంటుంది. మనోడు కరెక్ట్ గా ఆ పాయింటే పట్టుకుంటాడు. ఏమన్నా అంటే రోబోట్స్ అంటారు. ఆఫ్టర్ ఆల్ ఒక ఫేస్ ని కనిపెట్టలేకపోయింది, ఇంకెందుకు ఆ టెక్నాలజీని మనోడు కొంచెం ఎగతాళిగానే మాట్లాడతాడు. చూడండి మిస్టర్ గ్రే, ఈ కేసులో మీరు కొంచెం హెల్ప్ చేసినా కూడా చాలు, మేము ఈజీగా కనిపెట్టేస్తామని చెప్తుంది. నా ఫేస్ నేను వాష్ చేసుకోలేను, మీ కేసుకి నేను పనికొస్తానా అంటాడు. లాజికే కదా. ఇంకింటికి వచ్చేస్తాడు. అట్లా కూర్చో ఉంటే టైంకి మెడిసిన్ తీసుకోవాలి కదా, అట్లా ఈ ఇంజెక్షన్ కూడా టైంకి వేసుకోవాలన్నమాట. అప్పుడు అది ఇంజెక్షన్ వేస్తుంది, కానీ మనోడికి ఆ ఇంజెక్షన్ వేసినట్టు ఫీలే ఉండదు. ఏమో అంత స్మూత్గా వేసింది అనుకున్నారు, అసలు అది ఇంజెక్షనే వేయలేదు. మళ్ళీ వేమని కమాండ్ ఇస్తాడు, అది చేతి దాకా పోయి ఇంజెక్షన్ వేస్తే ఏ సౌండ్ అయితే వస్తుందో అట్లా సౌండ్ ఇస్తుంది, కానీ మెడిసినే లోపలికి పోయిండదు. మళ్ళీ అడిగినా కూడా అది వేయదు. అంతే, అక్కడికే మనోడు స్పృహ తప్పి పడిపోతాడు. ఇంకక్కడ సీన్ కట్ చేస్తే హాస్పిటల్ బెడ్ పైన కనిపిస్తాడు. అప్పుడు ఆ ఎరాన్ ఉన్నాడు కదా, అదే ఆ గొప్ప కంపెనీలకు ఓనరు, వాడు వచ్చింటాడు. ఇప్పుడు ఆ ఎరాన్ ఎందుకు వచ్చినాడంటే మన హీరోకి గన్ షాట్ తగిలినప్పటి నుంచి బాడీ మొత్తం ప్యారలైజ్డ్ అయిపోయింటుంది కదా, దాన్ని వాడు క్యూర్ చేస్తాడంట. ఎట్లంటే ఆ రోజు ఒక చిన్న గ్యాడ్జెట్ చూపించినాడు చూడండి, స్టెమ్ అనే పేరుతో. ఆ స్టెమ్ ఎత్తి మన హీరో స్పైనల్ కార్డ్ లో పెడితే మనోడు మళ్ళీ నార్మల్ గా నడుస్తాడంట. ఐడియా అంతా బానే ఉంటుంది, బట్ హీరోకి వాడి జీవితం పైన ఉన్న విరక్తితో వద్దని చెప్పేస్తాడు. సరే అని ఎరాన్ పోతా ఒకవేళ ఆశ ఇక్కడ ఉనింటే నిన్ను ఇట్లే వదిలేసి ఉంటుందా అంటాడు. వైఫ్ సెంటిమెంట్ వేరే కొట్టినాడా. ఇంకా నెక్స్ట్ సీన్ కే హీరో ఆపరేషన్ కి రెడీ అయిపోతాడు. ఆ స్టెమ్ ని బాడీలో ఇన్సెర్ట్ చేసేకి ఎరాన్ గవర్నమెంట్ ఇంకా లీగల్ పర్మిషన్ తీసుకుంటాడు. సో ఇది ఇల్లీగల్ గా వాడి బేస్మెంట్ లో జరుగుతుంది. నిదానంగా వాని వీపుని కట్ చేసి కరెక్ట్ గా ఆ స్టెమ్ ఎత్తి ఆ స్పైనల్ కార్డ్ కి అటాచ్ చేసి పెడతారు. ఆ ఆపరేషన్ అయిన తర్వాత మనోడు నిదానంగా కళ్ళు తెరుస్తాడు. వాని కాలు పట్టుకుని ఏమైనా స్పర్శ ఉందని అడిగితే మనోడికి ఏ స్పర్శ ఉండదు. మేబీ ఒక 2-3 days లో పనిచేస్తుందేమో అనుకుంటారు. అప్పటికే వాడు 2 చేతులు పైకి లేపేస్తాడు, 3-4 అడుగులు ముందరికి వేసేస్తాడు. ఇంకేం లేకుండా వాడి ఫుల్ బాడీ కంట్రోల్స్ వానికి వచ్చేసి ఉంటుంది. ఇంచేపు కాంది ఇప్పుడైందంటే నేనేమన్నా రోబోటా అని అడుగుతాడు. అట్లా కాదు గ్రే, ఆ స్టెమ్ అనేది నీ బ్రెయిన్ కి అలాగే నీ నర్వ్ సిస్టమ్ కి మీడియేటర్ లా పనిచేస్తుంది. నీ బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుంది, స్టెమ్ పనిచేపిస్తుంది, అంతే. అలాగే మన హీరో ఇంటికి పోయే ముందు ఈ ఆపరేషన్ గురించి ఎవరికి చెప్పకూడదు అనేసి ఒక సైన్ తీసుకుంటారు. దాన్ని సీక్రెట్ గా పెట్టాలనే మళ్ళీ వీల్ చైర్ లోనే వచ్చింటాడు. బట్ వాడు నడిచే విధానం చూడండా, నాకైతే వాడు రోబోలా నడిచినట్టే ఉంది. ఇప్పుడు హీరో నెక్స్ట్ ఏం చేస్తాడో ఎవరైనా గెస్ట్ చేసినారా? అఫ్ కోర్స్ అతని భార్య చనిపోయినప్పుడు ఇచ్చిన అటాప్సీ రిపోర్ట్స్ అలాగే ఆ క్రైమ్ సీను అన్నీ చూస్తూ ఉంటాడు. పోలీస్ వాళ్ళకే దొరకని లీడు వీనికేం దొరుకుతుంది చెప్పండా. ఇంకేం చేసేది ఆలోచిస్తా ఉంటే మీకేమన్నా నేను సాయం చేయగలనా అనే వాయిస్ వినిపిస్తుంది. ఎవరుండేది ఇంట్లో అని అడుగుతుంటే ఇంట్లో కాదు ఒంట్లో, నేనే స్టెమ్ అని చెప్తుంది. హీరో భయపడతా అడుగుతాడు, నువ్వు మాట్లాడతావా అని అడిగితే అవును, మీరు వద్దంటే మాట్లాడను అని చెప్తుంది. అట్లయితే మాట్లాడొద్దు అని చెప్పేస్తాడు. ఇంకెవరికైనా భయం వేస్తుంది కదా, ఒక చిన్న చిప్ మనతో మాట్లాడుతుంది అంటే సేమ్ అదే ఫీలింగే మన హీరో కూడా వస్తుంది. మళ్ళీ ఆ వీడియోనే చూస్తాడు. దాన్ని ఎన్నిసార్లు చూసినా కూడా ఒక్క క్లూ కూడా దొరకదు. అదే కాకుండా ఆ స్టెమ్ వేరే హెల్ప్ చేస్తానని చెప్పింటుంది కదా, సో మళ్ళీ ఆ స్టెమ్ తోనే మాట్లాడతాడు. ఆ స్టెమ్ వాయిస్ అనేది ఓన్లీ మన హీరోకి మాత్రమే వినిపిస్తుంది. అలాగే మనోడు ఏమైనా గట్టిగా మాట్లాడితే మాత్రమే దానికి కూడా వినిపిస్తుంది. ఇన్ కేస్ మనోడు ఏమైనా మనసులో తలుచుకుంటే దానికి అస్సలు వినిపించదు. మన హీరో చూసే ప్రతిదీ ఆ స్టెమ్ కూడా చూస్తుంది. అప్పుడు ఆ వీడియోని చూపించి నీకింకా అర్థం కాలేదా అని అడుగుతుంది. ఏంటి హీరో అడిగితే వాళ్ళలో ఒకడు ఆశాను షూట్ చేసింటాడు కదా,
వాని చేతిలో గన్నే లేదంట. అలాగే ఆ నలుగురిలో ఒకడికి చేతిపైన ఒక టాటూ లాంటిది ఉంటుంది. అది జూమ్ చేసే తప్ప అర్థం కాదు. ఒకవేళ జూమ్ చేసినా కూడా ఆ ఇమేజ్ అనేది క్లియర్ గా కనిపించదు. ఇప్పుడేం చేసేది అని అడిగితే, నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఆ ఇమేజ్ ని రీబిల్డ్ చేస్తాను. జస్ట్ మీ హ్యాండ్ ని నాకు కాసేపు హ్యాండ్ ఓవర్ చేస్తే మీ చేత్తోనే ఆ ఇమేజ్ ని డ్రా చేసిస్తాను అని చెప్తుంది. హీరో కూడా అది చెప్పినట్టుగా ఒక పేపర్ ఎత్తుకొచ్చి ముందర పెట్టిన వెంటనే వాని చెయ్యి ఆటోమేటిక్ గా ఆ ఇమేజ్ ని డ్రా చేసేస్తుంది. వచ్చిన ఇమేజ్ ని వాని కంటికి దగ్గరగా పెట్టుకుంటే ఆ స్టెమ్ దాన్ని డీకోడ్ చేసి వాని పేరు, వాని అడ్రస్, వాడు ఎక్కడ పనిచేస్తాడు, వాని డేట్ ఆఫ్ బర్త్ ఏమని, వాని బయోడేటా మొత్తం చెప్పేస్తుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఆ లొకేషన్ కి పోతే కూడా వాని ఈజీగా పట్టేయచ్చు. సో ఆశా కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆ డిటెక్టివ్ కాల్ చేద్దాం అనుకుంటాడు. బట్ స్టెమ్ వద్దని చెప్తుంది. ఎందుకంటే మనం ఒకరిని అరెస్ట్ చేయాలంటే మన దగ్గర ఒక పక్కా ఎవిడెన్స్ ఉండాలా. అదే ఆ టాటూ ఉంది కదా అనుకుంటే అది ఆ స్టెమ్ డెవలప్ చేసిండేది. బయట వాళ్ళకి ఆ స్టెమ్ గురించి తెలియకూడదనే కదా ఎరాన్ మన దగ్గర సైన్ తీసుకుంటాడు. ఇప్పుడు ఆ టాటూ చూపించినా కూడా ఆటోమేటిక్ గా స్టెమ్ గురించి తెలిసిపోతుంది. సో ఇప్పుడు డిటెక్టివ్ కి కాల్ చేయకూడదు. అట్లయితే వాని అడ్రస్ కనుక్కొని ఏం ప్రయోజనం అని అడుగుతాడు. మనం డైరెక్ట్ గా వాని ఇంటికి పోయి అక్కడేమైనా ఎవిడెన్స్ దొరికితే దాన్ని ఎత్తుకొని పోయి పోలీసు వాళ్ళకి ఇద్దామని చెప్తుంది. నెక్స్ట్ డేనే వాని ఇంటి ముందర వచ్చి వెయిట్ చేస్తా ఉంటాడు. అప్పుడు కరెక్ట్ గా వాడు కార్ ఎత్తుకొని బయటపోయే టైంకి మనోడు లోపల దూరేస్తాడు. అక్కడ ఒక టేబుల్ పైన డిజిటల్ స్క్రీన్ ఉంటుంది. దాంట్లో వానికి వచ్చిన మెసేజెస్ అన్ని చూస్తా ఉంటే మోస్ట్ ఆఫ్ ద మెసేజెస్ అనేది ఆ వీధికి దగ్గరున్న ఒక బార్ నుంచే వచ్చింటాయి. కానీ అవి ఆశా కేసుకి పనికొచ్చేలా లేదు. ఇంకేమైనా దొరుకుతుందేమో అని వెతుకుతా ఉంటే బయట వెళ్ళినోడు లోపల వచ్చేటట్టు సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు హీరో ఎక్కడ దాక్కోవాలి అనే విషయం కూడా ఆ స్టెమ్మే చెప్పిస్తుంది. వాళ్ళ లోపలికి వచ్చి చూస్తే ఆ టేబుల్ మొత్తం చిందరవందరగా ఉంటుంది. వెనుక చూస్తే హీరోని కిందకేసి పైకేసి కొడతా అంటాడు. మనోడి వల్ల తట్టుకునేంత మాత్రమే అవుతుంది కానీ తిరిగి కొట్టేంత ఛాన్స్ ఇవ్వడు. హీరో పర్మిషన్ ఇస్తే మిగతాది ఆ స్టెమ్మే చూసుకుంటా అని చెప్తుంది. మనోడు ఇచ్చేదే ఆలస్యం, వానికి చుక్కలు చూపించేస్తుంది. వాడు గ్లాస్ తెస్తే గ్లాస్ తోనే కొడుతుంది, కత్తి తెస్తే కత్తితోనే గుచ్చుతుంది. లాస్ట్ కు ఒక కత్తి ఎత్తి వాని నోరు చీల్చే చంపేస్తుంది. దాని తర్వాత మన హీరోకి ఫుల్ కంట్రోల్స్ ఇచ్చేస్తుంది. అప్పుడే మనోడికి అర్థమవుతుంది వాని చేతులారా ఒక మర్డర్ చేసినాడు అని. ఎట్లో జరిగిపోయింది. ఇప్పుడు హీరో ఇక్కడ వచ్చినట్టుగా ఒక్క క్లూ కూడా వదలకూడదు. అంటే వాడు పెట్టిన ప్రతి ఫింగర్ ప్రింట్ అనేది మొత్తం రఫ్ చేసేయాల. ఒక మనిషి వాడు చేయి పెట్టిన ప్రతి ప్లేస్ ని ఎట్లా గుర్తుపెట్టుకుంటాడు చెప్పండా. అందుకే స్టెమ్ మొత్తం రికార్డ్ చేసి ఉంటుంది. ఇప్పుడు ఈజీగా క్లీన్ చేసేయచ్చు. నెక్స్ట్ డే వాన్ బాడీ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లకే షాక్. ఏమ్రా అంటే వాన్ బాడీలో ఎక్కడంటే అక్కడ మైన్యూట్ గా వైర్స్ ఉన్నాయంట. దీనికన్నా షాకింగ్ గా వాన్ చేతికి గన్ లోడ్ చేసే మెకానిజం ఉంటుంది. ఈ విషయం అంతా ఆశా కేసు తీసుకుంది కదా డిటెక్టివ్, ఆమెకు చెప్తా అంటాడు. సరే అట్లయితే మీకు కొన్ని కాలు గుర్తులిస్తాం కదా, అది ఎవరిని అడిగితే మేము ఎవరిని చెప్పలేము, బట్ ఆ కాలికి మాత్రం గ్రీస్ ఆయిల్ అతుక్కుంది అని చెప్తాడు. దాని తర్వాత ఆ ఇంటి చుట్టూ ఎవరినో విచిత్రంగా ఉన్నారేమో అని చూస్తా ఉంటే ఆ రికార్డింగ్ లో మన హీరో పడిపోయి ఉంటాడు. అక్కడ డిటెక్టివ్ దగ్గర స్లైట్ గా నోటీస్ అయింటాడో, ఇక్కడ ఎరాన్ చేత ఫుల్ గా నోటీస్ అయిపోయి ఉంటాడో. ఎందుకంటే ఆ స్టెమ్ కి జీపీఎస్ ఉంది కాబట్టి మనోడు ఎక్కడ పోయినా కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఎరాన్ కి తెలిసిపోతుంది. దీనికి అడిషన్ గా మన హీరో చేసిన హత్య కూడా తెలిసిపోతుంది ఎరాన్ కి. ఒకవేళ వాడే చేసింది గవర్నమెంట్ కూడా ప్రూవ్ చేసింది అనుకోండా, ఫస్ట్ ఎరాన్నే ఎత్తుకొని పోయి జైల్లో వేస్తారు. ఎందుకంటే వాందే కదా చిప్పు. వాడంత గొంతు చీల్చుకొని చెప్తా అంటే మనోడు ఎంత కేర్లెస్గా ఉన్నాడో చూడండా. ఆ రోజు నైటే డిటెక్టివ్ హీరో ఇంటికి వచ్చేసి ఉంటుంది. ఆ గ్రీస్ ఫుట్ ప్రింట్స్ అలాగే ఆ వీల్ చైర్ లో వచ్చిన వ్యక్తి అవంతా కలిపి చూస్తే మన హీరోనే గుర్తుకొస్తాడు. తను పక్కా ప్రూఫ్లతో రాలేదో, ఏదో జస్ట్ ఒక గెస్సింగ్ తో వచ్చింటుంది. కానీ మనోడు ఆ స్టెమ్ ఇస్తున్న అడ్వైజెస్ తో ఒక ఆస్కార్ యాక్టింగ్ పర్ఫామ్ చేసేసి వానికి ఆ చనిపోయిన వానికి సంబంధమే లేనట్టు డిటెక్టివ్ నోటి నుంచే వచ్చేలా చెప్పించి తనని పంపించేస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ మూవ్ ఏమీ అడిగితే మనం ఇంతసేపు ఒకరిని చంపితే కదా, వానికి వచ్చిన మోస్ట్ ఆఫ్ ద మెసేజెస్ అనేది దగ్గరున్న బార్ నుండే వచ్చింటుంది. నువ్వు ఇప్పుడు ఆ బారికి పోతే వీనికి సంబంధించిన వాళ్ళు ఎవడో ఒక్కడైనా అక్కడ ఉంటాడు. మేబీ వాడే కూడా ఆ నలుగురిలో ఒకడు అయిండొచ్చు అని చెప్తుంది. దీనికి మాత్రం మనోడు స్టెమ్ హెల్ప్ లేకుండానే పోవాలా. ఎందుకంటే స్టెమ్ ఆన్ అయిందంటే జీపీఎస్ కూడా ఆన్ అవుతుంది. జీపీఎస్ ద్వారా ఎరాన్ మన లొకేషన్ ని కనిపెట్టి నన్ను మాన్యువల్ గా షట్ డౌన్ చేస్తాడు అని చెప్తుంది. హీరో కూడా అర్థం చేసుకుని ఒకడే బార్లోకి పోయింటాడు. సర్లే ఎట్లో ఇంత దూరం వచ్చినాం కాబట్టి ఓ పెగ్గేద్దాం అనుకుని ఒక విస్కీ ఆర్డర్ చేస్తాడు. అప్పుడే మనోడు గుర్తుకొస్తుంది మన చేతులు కలిపి పనిచేయదు కదా. పక్కనున్నవానికి బ్రో కుడికి తాగినట్టు తాగొద్దు, నాకెట్లా తాపుని ఆ గ్లాస్ పట్టుకోమంటాడు. దాన్ని శుభ్రంగా తాగేసి మధ్య హాల్లోకి పోయి లేడీస్ అండ్ జెంటిల్మెన్, సర్క్ యొక్క మిత్రులు బంధుమిత్రులు ఎవరన్నా ఇక్కడ మద్యం సేవిస్తుంటే నా ముందర వచ్చి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను అంటాడు. హీరో మాటలు వినేసి అందరూ నవ్వేస్తారు. కానీ ఒకే ఒకడు మాత్రం ముందరకు వస్తాడు. అంటే నీకు సరుకు తెలుసు అనమాట. సరే నీకు 5 seconds టైం ఇస్తా, అంతలోపు నువ్వే పోయి సరెండర్ అయిపో అంటాడు. చూడు తమ్ముడు, చూసేదానికి అమాయకుల్లా ఉండవు, చేతులు కాళ్ళు వేరే పనిచేయలేదు, కోడికి తల తిప్పినట్టు నీ తల తిప్పేస్తా అంటాడు.
ఆ సరుకు కూడా అట్లే అనే, అందుకే మన తలే లేపేసి అంటాడు. అంతే, అందరూ సైలెంట్ అయిపోతారు. తమ్ముడికి ఒక స్పెషల్ ట్రీట్మెంట్ పార్సల్ అనేసి వాని లోపల లాక్కొని పోతారు. వాడు కింద పడినా కూడా నొప్పి కాకుండా ఉండేకి పెయిన్ రిసెప్టర్స్ ని స్టాప్ చేసి పెట్టింటుంది స్టెమ్. వానికి కొంచెం భయం వేస్తుంది, వీడు ప్యారలైజ్డ్ అయ్యి ఉండి ఇంకెందుకు అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు అని. మనమే టెస్ట్ చేసి చూద్దామని వాని కాలు కడ చెయ్యి కడ అంతా గుచ్చుతాడు. మనోడికి ఏం కాదు కదా, గమ్మున ఉంటాడు. ఈ సీన్ ఎట్లుంటుందంటే అల్లు అర్జున్ గారిది డీజే మూవీలో అయ్యా ఆ పేరు అట్లా అడుగుతాడు చూడండి, సేమ్ అట్లే ఉంటుంది. అక్కడేమో పేరు అడుగుతారు, ఇక్కడేమో వీడు ఆశా క్రైమ్ సీన్ లో ఉన్నాడా లేదా. లాస్ట్ కి వీడేం చేస్తాలే అనుకుని అవును నేను ఉంటిని అంటాడు. అంతే, స్టెమ్ కంట్రోల్ తీసుకుని ఒక్కొక్కడికి ఒక్కో షాక్ ఇస్తుంది. అందరినీ ముగిచ్చేసి వాని పైన కూర్చుంటాడు. ఓన్లీ 2 క్వశ్చన్స్, నీ పేరు, మిగతా వారు ఏమి ఎక్కడ. వాడు చెప్పేలా లేదు. సో వాడి కత్తి ట్రీట్మెంట్ వానికే ప్రయోగిద్దామని కత్తితే ముందర పెట్టుకుంటాడు. వాడు కొంచెం భయపడతాడు, ఒక గిర్రేస్తే నిజమే చెప్పేస్తాడు. కానీ మనోడికి చేత కాదు. అఫ్ కోర్స్ స్టెమ్మే కంట్రోల్ తీసుకుంటుంది. మరి ఇంత కసిగా చేస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే, నా వైఫ్ని ఎందుకు చంపినారని అడిగితే వాడి వల్ల మాట్లాడేకే కాదు, అయినా కూడా ఎట్లా చెప్తాడు, నాకు అదంతా తెలీదు, ఫిస్కే డబ్బులు ఇచ్చి మా అందరిని రమ్మన్నాడు అని చెప్తాడు. అట్లయితే ఫిస్క్ని పట్టుకుంటే మొత్తం విషయం తెలిసిపోతుంది. వాడెక్కడున్నాడు అని కనుక్కుందాం అనుకునే టైంకి వీడు చనిపోతాడు. ఈ ఫైటింగ్ సీన్ అంతా స్టెమ్ ఆన్లోనే ఉంది కదా, సో వాళ్ళ లొకేషన్ అనేది ఇరాన్కి వెళ్ళిపోతుంది. వాడు వెంటనే దాన్ని షట్ డౌన్ చేసి ట్రై చేస్తా అంటాడు. వన్స్ స్టెమ్ షట్ డౌన్ అయితే హీరో కూడా షట్ డౌన్ అయిపోతాడు. అంటే వాని బాడీ ప్యారలైజ్డ్ అయిపోతుంది అని చెప్తుంది. సరే, ఇప్పుడేం చేయాలని అడిగితే మనం ఒక హ్యాకర్ని కనిపెట్టి వాని చేత ఇరాన్ కోడ్స్ ని క్రాక్ చేసినట్లయితే నన్ను ఇంకెప్పుడు ఇరాన్ కంట్రోల్ చేయలేడు, ఫుల్ కంట్రోల్ నీకే వచ్చేస్తుంది. అదేమన్నా క్యాబా బుక్ చేసే వచ్చాకి హ్యాకరు వాడిని ఆడిపోయి వెతికేది అంటే ఆ స్టెమ్ అప్పటికప్పుడే డార్క్ వెబ్ ని యాక్సెస్ చేసి అందులో జేమీ అనే హ్యాకర్ని కనిపెట్టేసి ఉంటుంది. వాడు ఇక్కడిని ఇంకా 2 అపార్ట్మెంట్లు దాటే ఉన్నాడు కాబట్టి వాని దగ్గర నేను ఇచ్చే కోడ్స్ ఇస్తే వాడు ఈజీగా హ్యాక్ చేసేస్తాడు అని చెప్తుంది. మనోడు ఆ వీల్ చైర్ లో పోతే ఖచ్చితంగా ఈ రోజు లోపు చేరిపోలేమనేసి ఆ వీల్ చైర్ అక్కడే వదిలేసి పరిగెత్తా పోతాడు. ఈ పక్క ఎరానేమో ఆ స్టెమ్ ని షట్ డౌన్ చేసేకి హెవీగా ట్రై చేస్తుంటాడు. అట్లా షట్ డౌన్ చేసేటప్పుడు మన హీరో వాడి బాడీ కంట్రోల్స్ ఒక్కసారిగా కోల్పోలేడు కానీ ఒక్కో పార్ట్ గా కోల్పోతా వస్తాడు. అట్లా ఆ హ్యాకర్ ఇల్లు కనిపెట్టేసి ఉంటాడు. లోపలికి పోతా ఉంటే ఒక కాల్ మాత్రం పనిచేయదు, ఇంకో కాల్తోనే ఎట్లో కష్టపడి లోపలికి వెళ్ళిపోతాడు. హీరో అదృష్టం కొద్దీ ఆ అపార్ట్మెంట్ లో లిఫ్ట్ కూడా పనిచేయదు. ఇంకా ఉన్న మెటుకులతో కష్టపడి కుంటుకొని పోతా ఉంటాడు. అట్లే సీన్ కట్ చేసి ఆ బార్ లో చూపిస్తారు. వాడు చనిపోయినాడు కదా, వాడిని వెతుక్కుని ఇంకొకడు వచ్చింటాడు. వీనెక్కడా చూసినట్టుందా, వాడే గాయస్ ఆశాని చంపింది. వాడు చనిపోయే ముందు ఫిస్క్ అనేవాడే మా అందరికి డబ్బులు ఇచ్చి రమ్మన్నాడు అని చెప్పింటాడు కదా, ఆ ఫిస్క్ మరెవరో కాదు వీడే. వాని ఫింగర్ కి ఒక నీడిల్ లాంటిది వస్తుంది. దాన్ని ఎత్తి చనిపోయిన వాని కంట్లో పెడితే వాడు లాస్ట్ ఏమైతే చూసినాడో అది మొత్తం వీనికి కనిపిస్తుంది. దాంట్లో హీరో హ్యాకర్ గురించి మాట్లాడేది, వాని అడ్రస్ చెప్పేది అది మొత్తం రికార్డ్ అయి ఉంటుంది. సో వాళ్ళిద్దరికి హీరో లొకేషన్ తెలిసిపోతుంది. అక్కడ పోయే ముందు ఆ బార్ ఓనర్ తో మాట్లాడతారు. మా టీం మెంబర్ ఒకడు లోపల దారుణంగా చనిపోయినాడు, అంతసేపు నువ్వేం చేస్తాంటివి అడిగితే చూడు ఫిస్క్, వాడు పిలుచుకొని పోయిందే వీల్ చైర్ లో ఉండేవాడిని, వాడినే వీళ్ళందరూ కొడతాన్నారేమో నేను అనుకుంటే లాస్ట్ లో చూస్తేనే కదా తెలుస్తుంది. నువ్వు ఇంకా ఎక్కువ మాట్లాడితే మీ వాళ్ళను నేను ఎందుకు చూసుకోవాలనేసి కొంచెం బెదిరించేలాగే మాట్లాడతాడు. వాడు దానికేం చెప్పడు, జస్ట్ ఒక 2 అడుగులు ముందరేసి హచ్చని తుమ్ముతాడు. వాడు తుమ్మిన చోట అట్లే జూమ్ చేస్తారు. దాంట్లో చిన్న నానో బోర్డ్స్ కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి. వాటికున్న 3 కాళ్ళకి కూసుగా కత్తిలేస్తాయి. అవన్నీ పోయి వాని ముక్కులో పడుతుంది. అంతే, లోపల ఉన్న టిష్యూస్, బ్లడ్ వెజల్స్ అవన్నీ డ్యామేజ్ అయ్యి అక్కడికక్కడే చనిపోతాడు. ఈ పక్క హీరో ఎట్లో జేమీ రూమ్ కనిపెట్టేసి ఉంటాడు. లాస్ట్కి మనోడికి ఒక్క చెయ్యి మాత్రమే కంట్రోల్లో ఉంటుంది. ఆ ఒక్క చేత్తోనే జేమీని బయటికి రప్పించి వానికి కావాల్సిన హెల్ప్ అడిగి లోపల పోయేపాటికే వాని బాడీ కంప్లీట్ గా ప్యారలైజ్డ్ అయిపోతుంది. వాడు ఆ కోడ్స్ ని క్రాక్ చేస్తా ఉంటే వాళ్ళిద్దరూ ఆ అపార్ట్మెంట్ లోకే వచ్చేస్తుంటారు. జేమీ రూమ్ వెతుక్కొని వచ్చేదానికి ముందే తన కోడింగ్ మొత్తం క్రాక్ చేసి అక్కడి ఇంకా ఎస్కేప్ అయిపోతుంది. మనోడి వల్ల వెంటనే లేసే కాదు, ఎందుకంటే ఆ సిస్టమ్ మొత్తం రీబూట్ అవ్వాలి కాబట్టి. వాళ్ళిద్దరూ ఎంట్రీ ఇచ్చే టైంకి మనోడు ఇంకా పాక్కుంటూనే ఉంటాడు. కరెక్ట్ గా స్టెమ్ ఆన్ అవుతుంది. ఇంకేం లేకుండా కోతిలా ఎగిరేసి అక్కడి ఇంకా బయటికి పరిగెత్తేస్తాడు. వెనకాల వచ్చేవాడు ఐరన్ మ్యాన్ అనుకుని కాలుస్తా వస్తాడు. నిజానికి వాడు గుడ్డి మ్యాన్, ఒక్కటి కూడా సరిగా కాల్చాడు. అదే అపార్ట్మెంట్ కి ఎరాన్ మనుషులు హీరోని పట్టుకొని పోయేకి వచ్చింటారు. వాళ్ళు వచ్చేవాళ్ళు లిఫ్ట్ నుంచి వస్తా ఉంటారు. వీడు ఫిస్క్ దాన్ని స్కాన్ చేస్తాడు. ఎవరో గన్ పెట్టుకున్నారని తెలుసుకున్న వెంటనే పట్ అని కాల్చేస్తాడు. హీరో ఆ పక్క ఈ పక్క తిరిగి లాస్ట్ కి టాప్ ఫ్లోర్ వెళ్ళిపోతాడు. అక్కడ పోయిన తర్వాత వేరే దారి లేదు అని తెలుసుకున్న వెంటనే వాన్తోనే గొడవ పడి వాని చేత్తో వాన్నే కాల్ చేసి అక్కడి ఇంకా ఎస్కేప్ అయ్యి ఇంటికి వచ్చేస్తాడు. హీరో నడుచుకుంటా వచ్చేది వాళ్ళమ్మ చూసేస్తుంది. సో జరిగిండే విషయం మొత్తం చెప్తాడు. అలాగే ఈ చిప్పు గురించి బయట ఇంకెవరికి చెప్పకూడదని కూడా చెప్తాడు.
ఈ పక్క ఎరాన్ మగం చూడల్లా వాని వల్ల స్టెమ్ని కంట్రోల్ చేసేకి కాదు, ఇప్పుడు ట్రేస్ చేసేకి కూడా కాదు, ఏం చేయలేక గమ్మున కూర్చునే ఉంటాడు. మనోడు పక్కన చూసి ఆశ కూర్చోంటుంది. అప్పుడే లేస్తాడు. అంటే ఇంతసేపు జరిగింది కళ. అదే టైంకి ఆ డిటెక్టివ్ కూడా వచ్చింటుంది. ఎందుకంటే మనోడు ఆ బార్ని ఇంకా వచ్చేటప్పుడు ఆ వీల్ చైర్ ని అక్కడే వదిలేసి ఉంటాడు కదా, అది వాళ్ళు కనిపెట్టేస్తుంటారు. ఇప్పుడు ఆ వీల్ చైర్ వాంది కాదని చెప్తే ఖచ్చితంగా డౌట్ వస్తుంది. సో కొంచెం నమ్మేలాగే చెప్తాడు. ఎట్లా చెప్తాడో చూడండా. మనోడు బయటపోయినప్పుడు ఆశాని చంపిన నలుగురిలో ఒకే ఒకటి ఫేస్ మాత్రం బాగా గుర్తుందంట. వాడు రోడ్లో కనిపించేసరికి సర్లే ఫాలో చేసి చూద్దామని ఆ బార్ దాకా పోయింటాడు. హీరో ఫాలో చేసింది వానికి తెలిసిపోయిందంట. వాడి గుంపుతో వచ్చేసరికి మనోడు భయంతో ఆ వీల్ చైర్ ఆడే దొబ్బేసి ఒక టాక్సీ పట్టి ఇంటికి వచ్చేసి అని ఒక క్లియర్ స్టోరీ ఆ స్టెమ్ చెప్పినట్టే చెప్తాడు. అంత చెప్పినా కూడా నువ్వు ఏ టైంకి ఫాలో చేసుకొని పోతివి, ఏ టైంకి ఇంటికి వస్తేవి గుచ్చి అడుగుతూ ఉంటుంది. మనోడికి కోపం వచ్చేసి నా వైఫ్ని చంపిండే వాళ్ళని మాత్రం పట్టుకోలేరు కానీ చంపిండే వాళ్ళు చనిపోతే మాత్రం ఊరూరికి 2-3 క్లూలు పట్టుకొని నా ఇంటికి వచ్చేస్తున్నారు, మీరేమైనా డబుల్ ఏజెంట్ అని అడిగేసరికి తను గమ్మున బయటికి వెళ్ళిపోతుంది. ఆ డిటెక్టివ్ పోయిన 10 నిమిషాలకే పోదామా అని లేస్తుంది స్టెమ్. ఎక్కడికంటే ఆశా క్రైమ్ సీన్ లో మొత్తం 4 ఉండేది, దాంట్లో 3 చంపేస్తుమే. ఇంకుండేది ఒకే ఒకడు. వాడికి మనం ఎవరో తెలుసు, మనం ఎలాంటి వాళ్ళో తెలుసు. వాడు మనల్ని చంపక ముందే మనమే వాడిని చంపేయాలని చెప్తుంది. హీరో రాను అని చెప్పేసరికి ఒక్కసారిగా వాడి బాడీ కంట్రోల్స్ మొత్తం వెళ్ళిపోతుంది. ఎరాన్ కోడ్ ని క్రాక్ చేపించింది ఎరాన్ ఆ స్టెమ్ ని కంట్రోల్ చేయకుండా ఉండేదానికి మాత్రమే కాదంట, హీరో వాళ్ళు కూడా ఆ స్టెమ్ ని కంట్రోల్ చేసే కాదంట. ఆ 4వ వాడిని చంపుతా అంటే మాత్రమే నేను ఆన్ అయితా అని చెప్తుంది. దాని బాధ ఏమరా అంటే ఇన్ కేస్ ఆ ఫిస్కే వచ్చి మన హీరోని చంపేసినాడే అనుకోండా, మన హీరో చనిపోతే ఆ స్టెమ్ కూడా చనిపోయినట్టే. సో ఆ 4వ వాడిని చంపేయాలా అనుకుంటుంది. ఇంకా హీరో కూడా వేరే ఛాయిస్ లేదు. గమ్మున లేసిపోతా ఉంటే అట్లే ఆ ఇంటి బయట ఆ డిటెక్టివ్ ని చూపిస్తారు. తనకి హీరో పైన డౌట్ వచ్చే ఒక రిసీవర్ ని లోపల పెట్టింటుంది. ఇప్పుడు తన డౌట్ కూడా కన్ఫర్మ్ అయిపోతుంది. మన హీరో నెక్స్ట్ ఎవరిని చంపుతాడు, ఎక్కడికి పోతాడు, ఆ విషయం మొత్తం తెలిసిపోతుంది. కానీ ఎవరితో మాట్లాడుతున్నాడు, ఆశని చంపిండే వాళ్ళు మనం కనిపెట్టక ముందే హీరో ఎట్లా కనిపెట్టినాడు, అలాగే మాటికి స్టెమ్ అంటున్నాడే, అసలు ఆ స్టెమ్ అంటే ఏమని తనకే అర్థం కాదు. అప్పుడు హీరో కార్ ఎత్తుకుని బయలుదేరేసరికి తను కూడా నిదానంగా వాడిని ఫాలో చేసుకుంటా పోతుంది. మనోడు క్యాజువల్ గా పాకెట్లో చేపెడితే ఆ రిసీవర్ దొరుకుతుంది. వానికి అర్థమైపోతుంది ఆ డిటెక్టివే పెట్టింది, అలాగే తను ఇప్పుడు ఫాలో చేస్తా ఉంది. వెంటనే ఆ రిసీవర్ బయట పారేసి ఫాస్ట్ గా పోతాడు. తనకి అర్థమైపోతుంది హీరోకి తెలిసిపోయింది. సో తను కూడా ఫాస్ట్ గా డ్రైవ్ చేసి హీరో పక్కన వెళ్ళిపోతుంది. మనోడు ఒక్క డాష్ చేస్తాడు, ఆగిపోతుందేమో అనుకుంటాం, మళ్ళీ అదే స్పీడ్ తో ఫాలో చేసుకొస్తుంది. ఇప్పుడు స్టెమ్ రంగంలోకి దిగుతుంది. అదే రోడ్ లో ఆశా దగ్గర ఎలాగైతే ఒక ఎలక్ట్రిక్ కార్ ఉండిందో అలాంటి కారే ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది. దాన్ని హ్యాక్ చేసి రివర్స్ లోనే డ్రైవింగ్ చేసుకుంటా వస్తుంది. దాంట్లో ఒక మనిషి ఉంటాడు, అయినా కూడా ఆ కార్ని ఎత్తుకొని పోయి ఆ డిటెక్టివ్ కార్కే గుద్దేస్తుంది. ఎలాగో ఆ క్రాష్ లో హెవీ ఇంజురీస్ కాలాగని చిన్న దెబ్బలు తగిలింటాయి. ఇంకా హీరోని ఫాలో చేసుకుని పోయేది కష్టమని వాడి ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడ వాళ్ళ అమ్మని అడిగితే వాళ్ళమ్మ ఆ స్టెమ్ గురించి మొత్తం చెప్పేస్తుంది. హీరో ఎట్లో ఆ ఫిస్క్ ఉండే ప్లేస్ కనిపెట్టేసి కరెక్ట్ గా గన్ పాయింట్ పెట్టి నా వైఫ్ ని ఎందుకు చంపినారు అని అడుగుతాడు. వాడు కూడా ఈ క్రైమ్ కి మెయిన్ లీడర్ కాదంట, వాడెవడో డబ్బులు ఇస్తే తప్ప వీడు చేయలేదు అని చెప్తాడు. నిజానికి ఈ క్రైమ్ లో మెయిన్ టార్గెట్ మన హీరోనే అంట. ఊరికే బోనస్ కింద ఆశాని చంపింటారు. మీరు బాగా గమనించినట్లయితే ఆశాకి మాత్రం హార్ట్ లోనే కాల్చింటారు, బట్ మన హీరోకి మాత్రం వాళ్ళు అనుకుంటే హెడ్ లోనే కాల్చిండొచ్చు, లేకుంటే హార్ట్ లోనే కాల్చిండొచ్చు. అట్లా కాకుండా దానికోసమే ఒక గన్ తెప్పించి కరెక్ట్ గా హీరో వెన్నుముక మీద కాల్చింటారు. అప్పుడే వాని బాడీ మొత్తం ప్యారలైజ్డ్ అయిపోతుంది అని. ఇదంతా విని మనోడి కోపం వచ్చేసి వానితోనే గొడవకు బా ఈ మొత్తం మూవీలో మన హీరోకి ఈక్వల్ గా పోటీ ఇచ్చింది ఎవరు అంటే ఈ ఫిస్క్ మాత్రమే. మన హీరో వేసే ప్రతి మూవ్ని వాడు కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేసి వానికే తిప్పి కొడతాడు. ఈ ఫైటింగ్ లో ఆ స్టెమ్మే కన్ఫ్యూజ్ అయిపోతుంది, ఎట్లరా వీని కొట్టేది అని. లాస్ట్ కి ఆ ఫిస్క్ మన హీరోని గన్ పాయింట్ లో కూర్చోపెట్టేస్తాడు. వాడు షూట్ చేసేస్తాడు అనగా అప్పుడు వాళ్ళ టీంలో ఉండే సర్క్ గురించి చెప్తాడు. సర్క్ ఎవడంటే మన హీరో చేసిన ఫస్ట్ కిల్, అదే నోరు చీల్చి చంపింటాడు చూడండా వాడే. వాడు ఫిస్క్ కి ఓన్ బ్రదర్ అనమాట. వాడిని ఇట్లా చంపితే అట్లా చంపితే హీరో చెప్తా ఉంటే వాడు ఎమోషనల్ గా డ్యామేజ్ అయ్యి కొంచెం డిస్ట్రాక్ట్ అవుతాడు. ఆ టైంకి మనోడు వాడిని ఒక్కటి తన్ని అంతే చంపేస్తాడు. అప్పుడు వాని చెవులో నుంచి ఒక బ్లూటూత్ ఎత్తుకుని దాని రికార్డింగ్స్ వింటే దాంట్లో ఒక వాయిస్, హే ఫిస్క్ వాడు ఆల్రెడీ 3 చంపేసినాడు, ఇంకా నిన్ను చంపిన తర్వాత నన్నే చంపేస్తాడు, అంతలోపు నువ్వే వాడిని చంపేయని ఒక వాయిస్ వస్తుంది. అది ఎవరిదిని తెలిస్తే మీరందరూ షాక్ అవుతారు. నాకు తెలిసి ఒక్కరు కూడా గెస్ట్ చేసి ఉండరు. వాడే ఎరాన్. ఇంకా డైరెక్ట్ గా వాని ముందరికి వెళ్ళిపోయి, రే ఆఫ్టర్ ఒక ఎక్స్పెరిమెంట్ కోసం నా ఆశని చంపేసి నన్నీ ప్యారలైజ్ చేసి మళ్ళీ నువ్వే మంచోళ్ళగా ఆ స్టెమ్ముని పెట్టేసివే, ఎట్లా రా అని అడిగితే వెనకాలే ఆ డిటెక్టివ్ వచ్చేస్తుంది. గ్రే మర్యాదగా చెప్తాండా ఆ గన్ను పారేసి లొంగిపో అని చెప్తుంది. చూడండి డిటెక్టివ్, మీ మంచి కోసమే చెప్తున్నా, గమ్మున ఇక్కడికి వెళ్ళిపోండా అంటాడు.
ఇప్పుడు గన్ విసిరేస్తావా లేకుంటే పుచ్చ పేల్చేద్దునా అంటే మనోడు కూడా విసిరేసి గుమ్మున లొంగిపోతాడు. తను హ్యాండ్ కఫ్ వేద్దామని దగ్గరికి వస్తుంది. మనోడు ఒక్కసారిగా లేసేసరికి తను ఎగిరి పడుతుంది. ఇప్పుడు ఫుల్ బాడీ కంట్రోల్స్ ఆ స్టెమ్ చేతుల్లోనే ఉంటుంది. ఆ డిటెక్టివ్ ని గొంతు పిసికి చంపేస్తా ఉంటే తనేం తప్పు చేయలే కదా, మనోడు వద్దు వద్దు అంటాడు. అది అప్పటికి వినకపోయేసరికి ఆ కత్తెత్తి వాని చేయికే వాడు గుచ్చుకుంటాడు. అప్పటికైనా వాని మాట వింటుందేమో అని, అయినా కూడా అది ఒక్క చేత్తోనే ఆ డిటెక్టివ్ గొంతు పిసికేస్తా ఉంటుంది. ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చేనా కంట్రోల్ చేయండి అని హీరో చెప్తే తను కూడా ఆ టేజర్ తో షాక్ ఇచ్చేసరికి మనోడు వదిలేస్తాడు. అప్పుడే ఆ ఎరాన్ మొత్తం విషయాన్ని చెప్పేస్తాడు. అసలు ఈ ప్లాన్ మొత్తానికి కారణమే ఆ స్టెమ్ అంట. ఎరాన్ ఆ స్టెమ్ ని ఎప్పుడో కనిపెట్టేస్తుంటాడు. ఆ స్టెమ్ వల్లనే వన్ కంపెనీ నంబర్ 1 లో ఉంటుంది. దాని తర్వాత స్టెమ్ ఏమేమైతే చెప్పించిందో దాని ప్రకారమే ఆ ఎరాన్ కూడా చేసుకుంటా వచ్చినాడు. మనోడు ప్యారలైజ్డ్ అయ్యి బెడ్ లో ఉన్నప్పుడు వాడిని ఆపరేషన్ కి ఒప్పించేకి ఆశ సెంటిమెంట్ వాడింటాడు కదా, ఒకవేళ ఆశ ఉండింటే నేను ఇట్లే వదిలేసుంటుందా అని ఆ విషయం చెప్పించింది కూడా ఆ స్టెమ్మే. మనం బాగా గమనించినట్లయితే ఫస్ట్ సీన్ నుంచి వాని చేతిలో గన్ను లేదు, వాని చేతిలో టాటూ ఉందని లాస్ట్ ఆ ఫిస్క్ ని చంపేంత వరకు మన హీరో ఇన్వాల్వ్మెంట్ ఏ మాత్రం ఉండదు. మొత్తం ఆ స్టెమ్మే కనిపెట్టించింటుంది. ఎందుకంటే అక్కడింకా స్టార్ట్ అయ్యి లాస్ట్ కి ఎరాన్ దగ్గర ముగుస్తుంది. అప్పుడు హీరో ఖచ్చితంగా ఎరాన్ని చంపేస్తాడు. అదే స్టెమ్ కూడా కావాల్సింది. ఎరాన్ ఎందుకంటే వాడే కదా క్రియేటర్. ఒక స్టెమ్ని కనిపెట్టినోడికి ఇంకో స్టెమ్ కనిపెట్టలేడా, లేకుంటే అదే స్టెమ్ని డెస్ట్రాయ్ చేయలేడా? అందుకోసమే వాడిని చంపించేద్దాం అనుకుంటుంది. ఇదంతా చేసింది ఆ స్టెమ్కి ఒక బాడీ కావాలా, అలాగే అది కూడా అప్గ్రేడ్ అవ్వాలా అని. అదెందుకు మన హీరోనే సెలెక్ట్ చేసింది, ఇంకెవరిని సెలెక్ట్ చేయలేదంటే మన హీరోకే టెక్నాలజీ అంటే ఇష్టం లేదు. అలాగే వన్ బాడీ మొత్తం ఏ టెక్నాలజికల్ ఇంప్లాంట్ లేకుండా ప్యూర్గా ఉంటుంది. ప్లస్ ఒక లవ్లీ వైఫ్. తనని చంపేస్తే మనోడు మెంటలీ డిస్టర్బ్ అవుతాడు. అప్పుడు ఆవేశంలో ఆలోచించాడు కదా, ఆ టైంలో తన పని ముగించుకుందామని కరెక్ట్గా వానే సెలెక్ట్ చేసి ఉంటుంది. ఇంకా స్టెమ్ అనుకున్నట్టుగా ఎరాన్ని కూడా చంపేస్తుంది. దాని తర్వాత ఆ డిటెక్టివ్ దగ్గర గన్ ఎత్తుకొని పోయి తనని కాల్చేద్దాం అనుకుంటుంది. మనోడు నేను ఉంటేనే కదా నువ్వు ఇదంతా చేసేదని వాడికి కూడా షూట్ చేసుకుంటాడు. అంతే టక్కన ఒక బెడ్ ఇంకా లేస్తాడు. చూస్తే చేతులు కాళ్ళు బాగానే పనిచేస్తూ ఉంటుంది. బాడీలో స్టెమ్ ఉండదు, పక్కనే ఆశ ఉంటుంది. ఒకవేళ అది కలా లేకుంటే ఇది కలా అనే టైంకి ఈ పక్క హీరో బాడీ మొత్తం ఆ స్టెమ్ కంట్రోల్లో తీసుకునేసి ఆ డిటెక్టివ్ ని చంపేసి ఇంకా లోకం ఏలేదానికని పోతుంది. ఇంతటితో మూవీ కూడా అయిపోతుంది. నాకు తెలుసు మీకెవ్వరికి లాస్ట్ సీన్ అర్థం కాలేదని, ఇప్పుడు చెప్తా వినండా. స్టెమ్ కి ఒక ప్యూర్ బాడీ కావాలా, అందుకే హీరో బాడీ చూస్ చేసుకుంటుంది. ఇప్పుడు స్టెమ్ ప్రాణాలతో ఉండాలంటే ఖచ్చితంగా హీరో కూడా ప్రాణాలతో ఉండాలా. అందుకని హీరో ఆ బాడీని కంట్రోల్ చేయకూడదు. సో హీరోని వాన్ బ్రెయిన్ లోనే సబ్ కాన్షియస్ స్టేట్ లోకి తోసేసి ఉంటుంది. అక్కడ మనోడు బతికే ఉంటాడు. అది కూడా కంటిన్యూషన్ ఎట్లుంటుందంటే వాళ్ళిద్దరు కారులో వెళ్తా ఉంటే జస్ట్ యాక్సిడెంట్ అయింటుంది. ఆశాకి సీట్ బెల్ట్ ఉన్నందువల్ల తనకే మైండదు, మనోడికే కొంచెం దెబ్బ తగిలింటుంది. దానివల్ల 2 రోజులు మతిస్థిమితం లేకుండా పడిపోయి ఉంటాడు. అది హాస్పిటల్లోనే. ఇప్పుడు మేల్కొని ఉంటాడు. వాడేమనుకుంటాడంటే ఆ 2 రోజులు అనేది జస్ట్ కళ అనుకుంటాడు. కానీ మనకు మాత్రమే తెలుసు రియాలిటీ ఏది, ఇమాజినేషన్ ఏది అని. నాకు ఇప్పటికీ డౌటే మీకు అర్థమైందా లేదా అని. సర్లే, ఇమాజినేషన్ ఏది, రియాలిటీ ఏదని కింద కమెంట్ సెక్షన్లో చెప్పండా, నాకు అప్పుడే మనశ్శాంతి. ఓకే గైస్, ఇంతటితో మూవీ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. అలాగే మీరు మూవీస్ ఛానల్కి ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీ ఆస్తులే మరిగిపోవని నేను కాదు, నా స్టెమ్ చెప్పింది. మన యూట్యూబ్ ఛానల్లో మాత్రం 3000+ సబ్స్క్రైబర్స్ ఉంటే అది నా ఇన్స్టాలో మాత్రం ఓన్లీ 3 ఉన్నారు. ఇంక దీనికన్నా ఎట్లా అడిగేది నాకే అర్థం కాలే. సరేలే, డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో పిన్ చేసా. ఎవరన్నా ఫాలో చేసుకోవాలా అనుకుంటే పోండా. ఓకే గైస్, ఇంకో మూవీలో త్వరలోనే కలుద్దాం.